వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయిస్తారంగిశెట్టి. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో కొత్త కోణం. 24వ తేదీ తెల్లవారుజామున 2:22:50 పెద్ద టేకూరు చిన్న టేకూరు మధ్యలో జాతీయ రహదారి పక్కన ఉండే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ లోకి బైక్ పై ఫ్రెండ్ తో కలిసి వచ్చిన శివశంకర్ పెట్రోల్ ఫిల్ చేయించుకొని 2:26 వెళ్లిపోయిన శివశంకర్ ఆ తర్వాత 13 నిమిషాల వ్యవధిలో అంటే సరిగ్గా 2:39:50 అదే పెట్రోల్ బంక్ నుంచి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ పాస్ అయినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. శివశంకర్ తో పాటు వచ్చిన మరో యువకుడు ఎడిస్వామిగా అనుమానిస్తున్న పోలీసులు పోలీసుల అదుపులో ఎడిస్వామి ఉన్నట్లు సమాచారం. కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టలేదు అని అంటున్న స్థానికులు. ఈ సంఘటనకు ముందే మరో వాహనం హిట్ చేసి వెళ్లిపోయిందా లేక శివశంకర్ కింద పడి మృతి చెందాడా అనే దానిపై అనేక అనుమానాలు. శివశంకర్ కింద పడిపోయిన తర్వాత హైవే పై అలాగే ఉండిపోయిన బైక్, ఆ వెంటనే వచ్చిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ను 300 మీటర్లకు పైగా ఈడ్చుకుంటూ వెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి మంటలు వ్యాపించినట్టుగా అనుమానాలు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.